హాయ్ అందరికీ బాగున్నారా అండి. ఇవి మురుకులండి, క్రిస్పీగా వచ్చాయి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మధ్యలో చూసి ఆపేస్తే మీకు అర్థం కాదండి. ఎంత క్రిస్పీగా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. ఇది పిండి చాయ్లో వేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఇవి శనగపప్పు బియ్యం కలుపుకొని 2 కేజీలు పట్టించుకున్నానండి. పావు కిలో వేసుకున్నాను మినపప్పు శనగపప్పు, 2 కేజీలు బియ్యం, మొత్తం 8 గ్లాసులు పోసాను. అవి పట్టించాను. చాలా బాగా వస్తుందండి పిండి మాత్రం మెత్తగా, చాలా మస్తు వస్తుంది. మెత్తగా పట్టించాలి. 2 కేజీలు డబ్బాలో పోసాను. అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం, చిల్లీ పౌడర్ వేసి కలిపాను. అంతే, సింపుల్ ప్రాసెస్. మేమైతే అవే వేసి చేస్తాము. కలిపి బాగా కలపాలండి. కలిపి ఒక 1/2 అవర్ 15 మినిట్స్ పక్కన పెట్టి నెక్స్ట్ చేయాలి. ఎలా కలుపుతున్నాను చూడండి. వాటర్ వేసి కలపాలి. పసుపు వేసి, ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. చాలా టేస్టీగా వస్తాయి. ఎంత టేస్ట్ అంటే చాలా బాగా వస్తాయండి. పిల్లలైతే అసలు అన్నమే తినరు, అంత బాగా వస్తాయి. క్రిస్పీగా షాప్లో వాటికన్నా బాగా వస్తాయి. వీటితో మిక్చర్ కూడా చేయవచ్చు. ఇవి సన్న మురుకులు చేశాను, లావు మురుకులు కూడా చేశాను. మా పాప గారెలు కూడా చేశాను, అవి కూడా చూపిస్తాను. ఓకే చూడండి. అగో మురుకుల పావుతో వేసాను. చూడండి అగో ఎలా వచ్చాయో. ఒక్కొక్కటి వేసి చేసాము. కర్రల మీద వేసాము. ఇది సిటీలో హైదరాబాద్లో స్థలం ఉండేది, చిన్న స్థలంలోనైనా కర్రల మీద వేసాము. ఇక గ్యాస్ మీద చేయలేదండి, బాగా వస్తాయని చేశాను. కర్రలు ఉన్నాయి కొన్నాని మేము చేసాము. అందుకే మీరు కూడా చూసి చేసుకోండి ఫ్రెండ్స్. ఈ హాలిడేస్లల్లో చిన్నపిల్ల గారెలు కూడా మా పాపకి చేశాను చూడండి. గారెలు కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం బాయ్ మరి.